వాక్యాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 90వ కీర్తన. కీర్తనల గ్రంథము 90వ కీర్తన. ఒకటి నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. 1 నుంచి 4 వచనాలు మార్చి మనం చదువుకుందాం. మొదటి వచనాన్ని నేను చదువుతాను. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మూడవ వచనం, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఎదుట సాగిలి పడడానికి, మీ గొప్పతనాన్ని నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మీకు ఇష్టమైన ఆరాధన మా అంతరంగాల్లో నుంచి మేము చేయడానికి సహాయం చేయండి నాయనా. వింటున్న వారికి, నిలవబడిన నాకు మీ కృపను అనుగ్రహించమని క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి, ఆమెన్. నెపోలియన్ బోనాపార్టే అనే వ్యక్తి, చాలా పేరుగాంచిన వ్యక్తి, ఒక మాట చెప్పాడు. ఆయన సోక్రటీస్ అనే ఫిలాసఫర్. ఆయన ఒకవేళ గదిలోనికి వస్తే ఆ గదిలో ఉన్న వాళ్ళంతా లేచి నిలవబడాలి, ఆయనకి గౌరవ సూచనగా అని చెప్తా ఉంటాడు. సోక్రటీస్కున్న ఖ్యాతిని బట్టి ఆయన మన గదిలోనికి వస్తే మనం తప్పకుండా లేచి నిలవబడి ఆయనను గౌరవించాలి అంటారు. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న సన్నిధిలోనికి మనం వెళ్తే గనక అక్కడ మనం ఆయనను ఆరాధించాలి అని కూడా ఆయన చెప్తాడు. సోక్రటీస్ని గురించేమో గౌరవించాలి అని చెప్పాడు, దేవుని గురించేమో ఆరాధించాలి అని చెప్పాడు. ఈ కీర్తనలో మోషే దేవుణ్ణి ఆరాధించిన, లేకపోతే దేవుడు ఏమై ఉన్నాడో అనేది మోషే ఈ కీర్తనలో వ్రాసినట్లుగా మనం చూడొచ్చు. కీర్తనల గ్రంథము 90వ కీర్తన. ఈ కీర్తన మోషే ఒకవేళ చివరి దశలో, అంటే వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, చివరి దినాలలో ఉన్నప్పుడు వ్రాసిన కీర్తన అని చాలామంది నమ్ముతారు. ఈ కీర్తనలో నుంచి మోషే దేవుని గురించి ఏమని చెప్పాడో ఒక 4 విషయాలు ఉదయకాల సమయంలో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 90వ కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతా ఉన్నాను మరలా. ప్రభువా, తరతరముల నుండి. ఒకసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. తరతరముల నుండి. మోషే తనకు ముందున్న తరాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆ తరాలన్నిటిలో కూడా, ఆ జనరేషన్స్ అన్నిటిలో కూడా మోషే ఈ కీర్తనలో ఏమని చెప్తా ఉన్నాడు అంటే
దేవుడు నమ్మదగినవాడు. తరతరాలన్నిటిలో మోషే జీవించిన ఆ తరాలన్నిటిలో కూడా దేవా నీవు మాకు ఎలా ఉన్నావు అంటే నమ్మదగిన దేవుడుగా మీరున్నారు అని మోషే చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తాము. దేవుణ్ణి గురించి చెప్పేటప్పుడు మనం కృతజ్ఞతతో ఈ మాట చెప్పొచ్చంట. ఏమని చెప్పొచ్చంటే, దేవా మేము నమ్మదగిన వారము, దేవా నువ్వు నమ్మదగిన దేవుడు. ఫెయిత్ఫుల్నెస్కి, నమ్మకత్వానికి, విశ్వాసనీయతకి ట్రూ సోర్స్ ఎవరైనా ఉన్నారు అంటే, ఆర్జిన్ ఏదైనా ఉంది అంటే అది గాడ్. తరతరాల నుండి దేవుని యొక్క నమ్మకత్వాన్ని మోషే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క నమ్మకత్వం మనం 3 విషయాలలో చూడొచ్చు అండి. 3 విషయాల్లో చూడొచ్చు. ఒకటి, ఆయన నమ్మకత్వం ఎటువంటిది అనేది వ్రాయబడింది అంటే విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనంలో అక్కడ వ్రాయబడిన మాట, నీవు ఎంతైనా అనే దానికి ఇంగ్లీష్లో గ్రేట్ అనే మాట ఉపయోగించబడింది. గ్రేట్ ఫెయిత్ఫుల్నెస్. ఆయనలాగా అంత నమ్మకత్వాన్ని ఇంకా ఎవ్వరు కూడా మన జీవితాలలో చూపించలేరు. పేతురు ఫెయిల్యూర్ అయిపోయినా ఆయన నమ్మకత్వాన్ని చూపించాడు. తోమా ఫెయిల్యూర్ అయిపోయినా ఆయన నమ్మకత్వాన్ని చూపించాడు. ఒకటి, నమ్మకత్వానికి, విశ్వసనీయతకి ఆయన ట్రూ సోర్స్ అయితే, రెండవది దాంట్లో ఆయన ఎలా ఉన్నాడంటే గ్రేట్గా ఉన్నాడు. ఆయన గ్రేట్ ఫెయిత్ఫుల్, ఎంతైనా నమ్మదగిన దేవుడు అనే మాటను మనము విలాప వాక్యములు 3వ అధ్యాయంలో చూడొచ్చు. ఇంకొక చోట హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమని ఉంటుంది అంటే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన తన మాటను నెరవేర్చడంలో నమ్మదగినవాడు. చాలాసార్లు చూడండి, వివాహంలో నమ్మకత్వం లేకపోతే సమస్యలు వస్తాయి. వ్యాపారంలో నమ్మకత్వం లేకపోతే సమస్యలు వస్తాయి. కానీ దేవుని గురించి మనం మాట్లాడేటప్పుడు వాగ్దానం చేసి దానిని నెరవేర్చే దేవుడు. ఆయన మాటలో సున్నా కూడా, పొల్లు కూడా ఆయన మాటలో తప్పిపో. ఒకవేళ మనం ఏదైనా చిన్న డైరీ పెట్టుకుని ఎన్నిసార్లు తప్పిపోయామని రాసుకుంటే 2-3 పుస్తకాలు అవుతాయేమో. లాస్ట్ డే బ్యాక్ అనుకుంటా, మా పాప అంది, నువ్వు స్నాక్స్ తీసుకురావడానికి 10 o'clock రావాలంది. నేను మర్చిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు రాలేదు కదా స్నాక్స్ తీసుకున్నది. అరే, చిన్న మాటను కూడా మనం చాలాసార్లు మర్చిపోతాం. వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. తర్వాత ఆయన నమ్మకత్వంలో గొప్పవాడు, ఆయన మాత్రమే నమ్మదగినవాడు. అంత మాత్రమే కాదు, ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ జర్నీకి, లేకపోతే ఏదైతే ఇన్విటేషన్ దేవుని దగ్గర నుంచి మనకు వచ్చిందో, ఈ జర్నీలో ఆయన మనల్ని నడిపించడానికి నమ్మదగినవాడు. తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మోషే ఈ కీర్తన రాస్తూ 90వ కీర్తనలో, ప్రభువా తరతరముల నుండి అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జనరేషన్స్ ఓవర్. నేను ఇలా అనుకుంటా ఉన్నాను, ఆయన గడిచిన తరాలలో నమ్మకత్వం చూపించాడు, ప్రస్తుతము నమ్మకత్వాన్ని చూపిస్తాడు, రాబోయే తరాలలో కూడా ఆయన నమ్మదగిన దేవుడుగానే ఉంటాడు. ఉదయకాల సమయంలో ఈ దేవుణ్ణి మనము ఆరాధించ బద్దులమై ఉన్నాము.
మోషే అంటూ ఉన్నాడు కదా, తరతరముల నుండి. రెండవ మాట 90వ కీర్తనలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నివాస స్థలము నీవే, ఆశ్రయము నీవే. ఇజ్రాయేలీయులు ప్రయాణం చేసేటప్పుడు శత్రువుల నుంచి ప్రమాదం ఉండేది. ఏ ప్రమాదంలో నుంచైనా, ఏ ఆపదల్లో నుంచైనా మాకు నివాస స్థలముగా ఉంది నీవే కదా అని ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఆయన నివాస స్థలముగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనకి కాపుదల దొరుకుతుంది, మనకి పీస్ దొరుకుతుంది, మనం కొనసాగించబడతా ఉన్నాం. తరతరాల్లో కూడా ఒకవేళ ఆ 40 సంవత్సరాలు కూడా దేవుడు నివాస స్థలంగా వారిని నడిపిస్తానే ఉన్నాడు. కీర్తనకారుడు ఒక చక్కటి మాట అంటాడండి, చూడండి. అందరం కలిసి ఆ మాటను చదవాలి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అందరం కలిసి ఈ మాటను ఒకసారి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 144వ కీర్తన 2వ వచనం. 144వ కీర్తన 2వ వచనం ఏమని రాయబడి ఉందో చూడండి. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు. ఆ మాటను మరలా చదువుదామా? అందరం కలిసి మరలా చదువుదామా? నన్ను తప్పించువాడు, నాకు కాపుదలను ఇచ్చేవాడు. కీర్తనకారుడు పర్సనల్గా నన్ను తప్పించే దేవుడు, నన్ను కాపాడే దేవుడు, నాకు విశ్రాంతినిచ్చే దేవుడు, నన్ను కొనసాగింపజేసే దేవుడు. ఎన్నిసార్లు మన అన్సర్టెనిటీస్లో, ఎన్నిసార్లు మన ప్రతికూలతలో దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు, ఎన్నిసార్లు మనల్ని కాపాడుతూ వచ్చాడు. మనం యోహాను సువార్తలోనికి వెళ్ళినప్పుడు 11వ అధ్యాయంలో మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ అక్కడ ఉపయోగించిన 2 మాటలు మనకి చాలా బలాన్ని ఇస్తాయండి. మంచి కాపరి తన గొర్రెలకు ముందుగా నడుస్తాడంట. మనల్ని తప్పించే దేవుడు ఎలా నడుస్తాడంట? మనకి ముందుగా. ఆ మాటను మనం అక్కడ చదవచ్చు. ఆయన వాటిని నడిపించును. ఆ మాటను కూడా ప్రక్కనే మనం చూస్తాం. ఆయన వాటిని నడిపించును, ఆయన వాటికి ముందుగా నడుచును. మన లైఫ్ యొక్క సిచ్యువేషన్స్లో, మనం వెళ్తున్న పరిస్థితుల్లో మనకి ఆశ్రయముగా దేవుడు ఉండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇది Z+ కేటగిరీ కంటే ఇంకా ఎక్కువైనది అని నేను అనుకుంటాను. అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాయబడిన మాట, నా తండ్రి చేతిలో నుండి ఎవ్వరూ వాటిని అపహరించలేరు. నేను అనుకుంటున్నాను Z+ కాదు, మోర్ దెన్ దట్. నా తండ్రి చేతిలో నుండి వారిని ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఒకటి, దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి మోషే మాట్లాడుతున్నాడు, తరతరాల నుండి. రెండవది, మోషే దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నీవే మాకు ఆశ్రయమై ఉన్నావు, నీవే మాకు నివాస స్థలమై ఉన్నావు అని మోషే మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాము. మూడవది, 90వ కీర్తనలో నుంచి మనము 3వ మాటను చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి చూడండి, అందరం కలిసి చదువుదాము. మొదటి వచనాన్ని లేకపోతే 2వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 2nd verse, 90వ కీర్తన 2వ వచనం అందరం కలిసి. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు క్రియేటర్. దేవుడు ఏమై ఉన్నాడని మోషే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నీవు వాటిని కలుగజేయక మునుపు.
నేను గూగుల్లో సెర్చ్ చేసి చూశానండి, హ్యూమన్ బాడీలో ఎన్ని సెల్స్ ఉంటాయని చూశాను. 30 to 40 ట్రిలియన్ సెల్స్ ఉంటాయండి. 1 ట్రిలియన్ వచ్చి 1,00,000 crore అంట. యావరేజ్గా అట్లీస్ట్ 30 to 40ని యావరేజ్ చేసి ఏమన్నారంటే 37 ట్రిలియన్స్ మనం మేడ్ చేయబడింది, మనం తయారు చేయబడింది 37 ట్రిలియన్ సెల్స్ అన్నీ పనిచేస్తూ ఉంటే మనం ఎలా ఉన్నాము. దేవుడు ఎలా నిర్మించాడు. మా ఆంటీ హాస్పిటల్లో ఉన్నప్పుడు హెల్త్ గురించి తెలుసుకుంటా ఉన్నప్పుడు నాకు అనిపించింది, మన బీపీ కొంచెం రైజ్ అయితే ఏమవుతుంది, ప్రాబ్లం వస్తుంది. బీపీ కొంచెం తక్కువైతే ఏమవుతుంది, ప్రాబ్లం వస్తుంది. దేవుడు ఒక లెవెల్ని పెట్టి కొనసాగిస్తూ ఉన్నాడు. హూ పుట్ దిస్? ఎవరు పెట్టారు? అందుకే దావీదు అంటాడు కదా, నీవు నన్ను కలుగు చేసిన రీతి చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది. ఇక్కడ వ్రాయబడిన మాట, భూమిని లోకమును పుట్టింపక మునుపు. భూమి అంటే సమస్త మనకి A to Z అన్నట్టుగా భూమి లోకము అంతా వీటన్నిటిని కలిపి వీటిని పుట్టింపక మునుపు. ఈ మధ్య శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని కొంచెం అడ్వాన్స్ చేసి అంతరిక్షంలోనికి పంపించారండి. అది 15 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళిందంట అంతరిక్షంలోనికి, 15 lakhs. దానికి వాళ్ళు పెట్టిన ఖర్చు ఎంత అంటే 73,000 crores పెట్టారంట దాన్ని మేడ్ చేయడానికి, దాన్ని తయారు చేయడానికి. దాని ద్వారా అది డెవలప్ చేయకముందు 10,000 గెలాక్సీలు మాత్రమే చూడగలిగేవాళ్ళంట. దాని ద్వారా దాన్ని డెవలప్ చేసిన తర్వాత 50,000 వరకు గెలాక్సీలను చూడొచ్చు, పని 1,00,000లో గెలాక్సీలను చూడొచ్చు అనేది ఒక స్టేట్మెంట్ ఉంది. ఈనాడు పేపర్లో కూడా ఆ స్టేట్మెంట్ వచ్చింది. నేను అనుకుంటున్నాను, గెలాక్సీలో ఉన్న టెలిస్కోప్ని ఇంకా ఎంత అడ్వాన్స్ చేసినా దేవుడు విశ్వంలో పెట్టిన గెలాక్సీస్ అన్నీ మనం ఎన్నటికీ కూడా చూడలేము. యూనివర్స్ అంత పెద్దది. ఇక్కడ అంటున్నాడు కదా, మోషే అంటున్నాడు కదా, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు. భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు. మీలో ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ల్యాబ్లోనికి మిమ్మల్ని పంపించి మీకు ఏమీ ఇవ్వకుండా ఒకటి తయారు చేయండి అంటే రేపటి దినం వరకు మీరు ఎలా ఉంటారు? అలానే ఉంటాం. 2 రోజులు పోయిన తర్వాత ఎలా ఉంటాం? అలానే ఉంటాం. 1 month పోయిన తర్వాత ఎలా ఉంటాం? అలానే ఉంటాం. దేవుడు శూన్యంలో నుండి, ఎక్కడ నుండి చెప్పండి, ఎక్కడి నుంచి? శూన్యంలో నుండి. ఏమంటే ఆయన మాట సెలవీయగా నక్షత్రాలు ఫామ్ అయిపోయాయి. ఆయన మాట సెలవీయగా సూర్యచంద్రుడు ఫామ్ అయిపోయాడు. ఆయన మాట సెలవీయగా చెట్లు ఫామ్ అయిపోయినాయి. ఆయన మాట సెలవీయగా ఈ భూలోకంలో మనం చూసే ప్రతి యానిమల్ కూడా ఫామ్ అవుట్ ఆఫ్ నథింగ్, ఏమీ లేని దాంట్లో. మోషే అంటున్నాడు, భూమిని లోకమును నువ్వు సృష్టింపక మునుపు. మోషే దేవుని గురించి ఎటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన మాకు నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆయన మాకు కాపుదలనిచ్చిన దేవుడై ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. ఇంకొక మాటను కూడా మోషే ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి, అందరం కలిసి చూద్దాము. 90వ కీర్తన వ్రాయబడిన మాటను ఒకసారి మనం చదువుదామండి. 2వ వచనాన్ని కంప్లీట్ చేద్దాం ఫస్ట్ నుంచి మరలా. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు నిత్యత్వం, దేవుని యొక్క నిత్యత్వాన్ని గురించి మోషే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క నిత్యత్వాన్ని గురించి మోషే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యుగ యుగములకు నీవే దేవుడు. దేవుడు నిత్యుడు అని చెప్పడానికి మోషే క్రింద ఇంకొక మాట కూడా ఉపయోగించాడు. చూడండి, 4వ వచనంలో ఉంది, నీ దృష్టికి
1000 సంవత్సరములు ఎలా ఉన్నాయంట? గతించిన నిన్నటి వలె. 1000 సంవత్సరాలు కూడా అంటే ఈయన ఈయన సమయానికి అతీతుడు దేవుడు. మనకి వీక్ ఉంటుంది, డే ఉంటుంది, 24 అవర్స్ ఉంటాయి, మంత్ ఉంటుంది, ఇలా చాలా క్యాలిక్యులేట్. దేవుడు వీటికి భిన్నమైన. మోషే ఇక్కడ చెప్తా ఉన్నాడు, నిత్యుడు అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అందుకే సిడబ్ల్యూ బాక్స్టర్ అనే ఒక దేవుని సేవకుడు ఏమంటాడంటే, ప్రారంభం లేని దేవుడు, అంతం లేని దేవుణ్ణి మన పరిమితమైన హృదయాలతో తెలుసుకోవడం అసాధ్యం అంటాడు ఆయన. దేవుణ్ణి కొద్దిగా తెలుసుకున్న వాళ్ళే ఆయన ఎదుట సాగిలపడ్డారు. అబ్రహాం ఆయన ఎదుట సాగిలపడ్డాడు. ప్రకటన గ్రంథంలో సాగిలపడిన వాళ్ళని మనం చూసాం. బైబిల్లో చాలా మంది ఆయన గొప్పతనాన్ని కొద్దిగా తెలుసుకున్న వాళ్ళు. నిత్యుడైన దేవుడుగా ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా మనము ఈ మాటను చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి చదువుదామా? అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అనే స్టేట్మెంట్ యేసుప్రభు మాటల్లో మనం చాలాసార్లు చూస్తాం. యోహాను సువార్తలో 7 సార్లు చూస్తాం. ఇక్కడ మరలా నేనే. ఆయన నిత్యుడైన దేవుడుగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఈ నిత్యుడైన దేవుడు మనకి 2 విషయాలలో దేవుడు మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు. 2 విషయాలలో ఆయన మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు. ఒకసారి చదువుకుని మనం ముగించుకుందాం అందరం కలిసి. మొదటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. అందరం కలిసి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. 5వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 9, 10 కలిసినాయి. చివరికి 10వ వచనంలో చివరి భాగానికి వద్దాము. తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఎటువంటిదంట? నిత్య. ప్రభు నా కోసం ప్రాణం పెట్టడం ద్వారా, నా పాపాలు మీ మీద వేయబడడం ద్వారా నా నిత్య రక్షణకు కారకుడు అయిన రక్షకుడుగా మీరున్నారు. ఐ వర్షిప్ యు లార్డ్. నేను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను ప్రభు. నేను మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాను ప్రభు. నిత్య రక్షణ. అందుకే మనం రోమీయులకు రాసిన పత్రికలో కూడా 8వ అధ్యాయంలో ఈ స్టేట్మెంట్స్ మనం చూడొచ్చండి. దేవుడు నిర్దోషిగా తీర్చిన వాని మీద నేరం మోపేవాళ్ళు ఎవరు? తర్వాత కొంచెం క్రిందకు వస్తే ఆయన ప్రేమ నుంచి ఎడబాపేది ఏది? ఎవ్వరు లేరు. దేవుడు ఎటువంటిదంటే మనకిచ్చింది నిత్య రక్షణ. ఈ నిత్య రక్షణ మనల్ని ఎక్కడి దాకా తీసుకుని వెళ్తుంది? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదవడానికి ప్రయత్నించాం. నిత్య మహిమ అనే మాట చూసారా? నిత్య మహిమ అనే మాట కనిపించింది. నిత్య మహిమకు నిత్యుడైన దేవుడు నిత్య రక్షణలో మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఈ రక్షణతో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక రోజున
నిత్య మహిమలో దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. మోషే రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తా ఉన్నాడంటే, తరతరముల నుండి ప్రభువా మా పక్షాన నమ్మదగిన దేవుడుగా ఉన్నావు కదా, మాకు ఆశ్రయముగా నివాస స్థలంగా ఉన్నావు కదా, మమ్మల్ని కాపాడుతూ వచ్చావు కదా, భూమిని లోకమును పుట్టింపక నువ్వు సృష్టికర్తవు కదా, నీవు నిత్యుడువు కదా. ఏమండి, మోషే గురించి ఒక విషయం చెప్పి ముగించాలి అనుకుంటున్నాను. మోషే వ్రాసిన కీర్తన వారు పాడిరి అనేది ప్రకటన గ్రంథంలో చూస్తాం మనం. మోషే వ్రాసిన కీర్తన ఎవరు పాడారంట? పరలోకంలో పాడినట్లుగా మనం చూస్తాం. మోషే యొక్క హృదయంలో దేవుని గొప్పతనాన్ని గురించి, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో అనే దాని గురించి మోషేకి ఎటువంటి అవగాహన ఉందో మనకు అర్థమవుతుంది. ఈ 4 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకు వెళ్దాం. ఆయన నమ్మకత్వం, ఆయన కాపుదల, ఆయన సృష్టికర్త, ఆయన నిత్యుడు, నిత్య రక్షణ ఇచ్చాడు, నిత్య మహిమ నా యొక్క గమ్యమై ఉన్నది, నిత్య మహిమ నా యొక్క గమ్యమై ఉన్నది. కాబట్టి ఇటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి సమయం తీసుకుని మనం ముందుకు వెళ్దాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రభువుని ఆరాధించడానికి ముందుకు కొనసాగుదాం.